ఈ కాలంలో సెల్స్ బాగా బ్రెయిన్ సెల్స్ ఏజ్ అయిపోతున్నాయి తొందరగా. మనకి రకరకాల సింప్టమ్స్ వింటున్నాము. లైఫ్ స్టైల్ రిలేటెడ్ స్ట్రెస్ వల్ల. గ్రాడ్యువల్ బ్రెయిన్ డెత్ అయిపోతుందని ఒక ఆందోళన అందరిలో. సో, ఎక్కువ కాలం మన బ్రెయిన్ సెల్స్‌ని యాక్టివ్‌గా ఉంచాలంటే వాట్ ఈస్ ద సీక్రెట్? అంటే 100 ఏళ్ళు బ్రతకాలనుకోండి మన బ్రెయిను. వాల్‌నట్స్ తింటే బ్రెయిన్ పదునవుతుందా? ఇంకేదో బ్రెయిన్ ఫుడ్స్ తింటే లేదు ఏంటి తలకాయ కూర తింటారు చాలామంది. దానివల్ల కూడా తలకాయ బెటర్ అవుతుందని విన్నాను నేను. సో, ఈస్ దట్ ట్రూ? ఈ బ్రెయిన్‌కి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకిప్పుడు పెట్రోల్ బండి నడుపుతున్నాం అనుకోండి. పెట్రోల్ బండి నడుపుతుంటే రోజు పెట్రోల్ నింపితే సరిపోతదా? సర్వీసింగ్ ఇంజిన్ చేయాలి. బాగుండాలంటే ఏం చేయాలి? సర్వీసింగ్ చేయాలి. సర్వీసింగ్ చేయాలి. దాన్ని నడపాల్సిన విధంగా క్లచ్ మీద ఎక్కువ చాలా ఉంటాయి కదా! క్లచ్ మీద ఎక్కువ కాలు పెట్టకూడదు. స్పీడ్స్ మెయింటైన్ చేయాలి. సో, ఇవన్నీ ఫాలో కావాలి. సో, నేను రోజు పెట్రోల్ పట్టిస్తున్నా. ట్యాంక్ ఎంప్టీ కాకుండా చూసుకుంటున్నా అంటే బండి నడుస్తదా? ఇట్ విల్ నెవర్ బీ. బ్రెయిన్‌కి ఫుడ్ మనం తినే ఫుడ్ కాదు. బ్రెయిన్ ఈజ్ మేడ్ టు థింక్. అది ఆలోచించడానికి మన నైపుణ్యాన్ని వినియోగించుకోవడానికి అది అది దానికి మనం తయారు చేయబడింది. ఇప్పుడు మనం బ్రెయిన్ ఉపయోగించకుండా మొబైల్, క్యాల్కులేటర్, కంప్యూటర్ ఉన్నప్పుడు మైండ్ అనేది క్రమేపీ దాని కెపాసిటీ తగ్గిపోతాం. అంతే గదా! అంటే మన చిన్నప్పుడు ఎస్పెషల్లీ చిన్నప్పుడు యంగ్ ఏజ్‌లో ప్లాస్టిసిటీ అంటాం. ఇట్ అక్వైర్స్ న్యూ స్కిల్స్. చూసి మనం చేసిన దాని పనులు బట్టి మెదడు అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. డెవలప్ అవుతూ ఉన్నప్పుడు ఆ స్కిల్స్ అనేవి కొంచెం ఏజ్ వరకు ఇంకా రిఫైన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. న్యూ స్కిల్స్ అక్వైరింగ్ అంటే కొత్త స్కిల్స్ మనం నేర్చుకోవడం అనేది విత్ ఏజ్ తగ్గుతూ ఉంటుంది.